ట్రాఫిక్ పోలీస్ అనేది ఏంటంటే ఒక సపరేట్‌గా అంటే ఎప్పుడు రోడ్డు మీదే ఉండి వాళ్ళ ఉద్యోగి విధి నిర్వర్తించవలసి ఉంటుంది. అయితే మనకు ప్రత్యేకంగా ఈ 2 నెలలు ఈ ఏప్రిల్, మే అనేది ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి మా దగ్గర పనిచేసే సిబ్బందికి మేము వాళ్ళకి నిత్యం గూడా ఈ రోల్ కాల్‌లో వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరుగుతా ఉంటది. హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా వాటర్ బాటిల్స్ అవసరమైతే ఓఆర్ఎస్ అవి ఇవి కూడా క్యారీ చేయాలని చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మేము ఇంతకుముందే వాళ్ళకి వైట్ క్యాప్స్ అంటే నార్మల్‌గా ఈ కాకి ఉండే క్యాప్స్ ఏంటంటే కొంచెం మనకి ఈ హ్యూమిడిటీ అది ఎక్కువ ఉంటది కాబట్టి ఎండ తీవ్రతకి ఇంకొంచెం ఎక్కువ ఉంటది. అందువలన వైట్ ఈ పర్టిక్యులర్‌గా ఈ 2 మంత్స్‌కి వైట్ క్యాప్స్ అనేది ఒకటి, వాటర్ బాటిల్స్ ఒకటి, అదేవిధంగా గోగుల్స్ కూడా మనం ఇచ్చున్నాము. అయితే ఇప్పుడు మా అధికారుల సూచనల మేరకి ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మనం ఈ మళ్ళీ ఒకసారి మళ్ళా కూడా ఏదైనా కూలెంట్ జాకెట్లు గానీ, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇలాంటివి ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసున్నాం. అట్ దట్ సేమ్ టైం ప్యారలల్‌గా అంటే మనం చెప్పడంతో పాటు ఈ మనం చేసేది చేస్తున్నప్పటికీ కూడా ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు కూడా ఆరోగ్యం పట్ల, ఎండ తీవ్రత పట్ల రోడ్డు మీదే ఉంటుంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారుల సూచనల మేరకు మన సిబ్బంది అందరికి కూడా సలహాలు అనేది ఇవ్వడం జరిగింది. అంటే సార్ డ్యూటీ ఏదైనా షిఫ్ట్లు ఏమైనా ఇస్తుందంటే మనకి 2 షిఫ్ట్లు ఉంటది ట్రాఫిక్‌కి. అది మనకి మార్నింగ్ 7 టు ఆఫ్టర్‌నూన్ 2 వరకి, అదేవిధంగా ఆఫ్టర్‌నూన్ 2 నుంచి నైట్ 10 వరకు ఉంటది. 2 షిఫ్ట్లు ఉంటాయన్నమాట. సార్ రద్దీగా ఉన్న ఏరియాలో అంటే ఎక్కువ షిఫ్ట్లు వేసే అవకాశాలు ఏమున్నాయి? అంటే రద్దీగా ఉండే ఏరియాల్లో మనకి ఈ పాయింట్‌లో వేసిన సిబ్బందితో పాటు రద్దీగా ఉండే ఏరియాల్లో ప్రత్యేకంగా మొబైల్స్ అనేవి కూడా ఉంటాయి. సో, ఈ పాయింట్‌లో ఉండే అతనితో పాటు ఆ మొబైల్ సహకారంతోటి వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ తోటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. అంటే ఇటీవల కాలంలో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మనకు ముందు లేవు, ఇప్పుడు కొత్తగా ఇచ్చేసారు. అంటే ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? అది మనం ప్రస్తుతం మనకి 4 ప్రదేశాల్లో ఈ సిగ్నల్స్ మీద ఒక ట్రయల్ అనేది జరుగుతూ ఉంది. అందులో ఒకటి మనకి డిపిఓ సెంటరు, విఆర్‌సి సెంటరు, అదేవిధంగా కనకమహల్ సెంటరు, రామలింగాపురం సెంటర్‌లో ఇది చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పీక్ అవర్స్‌లో మా సిబ్బందితో పాటు మేము కూడా అక్కడక్కడ ఉండి వాళ్ళకి సిగ్నల్ జంప్ అయినా, అదేవిధంగా హెల్మెట్ లేకపోవడం వల్ల కానీ జరిగే ఇబ్బందులు ఇవి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ జీబ్రా లైన్ దగ్గర ఎక్కడైతే వైట్ మార్క్ లైన్ ఉంటుందో అక్కడే ఆగడం, అదేవిధంగా ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆ లైన్ దాటి ముందుకు గనక సిగ్నల్ జంపింగ్ కనుక చేసినట్లయితే మళ్ళీ ఈ చలాన్స్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అది కూడా మనం ప్రజలకు అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. ఏమైనా కూడా ఇబ్బందులు ఏమైనా ఉంటాయని మేము కూడా గమనిస్తూ ఉన్నాం. ఆ సిగ్నల్స్ ఓపెన్ చేసిన దగ్గర ప్రజలకు అవేర్నెస్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకొని వాటిని కూడా మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే మనం ఒక వారం రోజుల నుంచే కాబట్టి ఇది జరుగుతూ ఉంది. చూసి దాన్ని బట్టి మళ్ళీ ఆఫీసర్ల నోటీసులో పెట్టి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా దాన్ని మళ్ళీ తెలియజేసి రెక్టిఫై చేసుకోవడం కూడా జరుగుతుంది. సో మనం చూస్తున్నాం అప్రూవ్ బస్ స్టాండ్ కానివ్వండి, ఈఆర్సీ సెంటర్లో కానివ్వండి, ఇట్లా మంచి ట్రాఫిక్ ఉన్న సమస్య అంటే రాంగ్ రూట్లో కూడా రావడం జరుగుతుంది. ఈ ఎండకి చెప్పలేక వాళ్ళు విసిగిపోయేసి పక్కన కూర్చోవడం కూడా జరుగుతుంది సిబ్బంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా ఈ మధ్య మాకు కలెక్టర్ గారు, ఎస్పీ మేడం గారు ఒకటి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా దీని మీద చర్చకు వచ్చింది. ఇప్పుడు మనం తర్వాత నుంచి కూడా అంటే సహజంగా ఈ టౌన్లో ఏం జరుగుతుందంటే ఈ గల్లీలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అంతా మామూలుగా చదువుకొని ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు, మామూలు వాళ్ళు అయినా కూడా దగ్గరే కదా ఏముందిలే అని చెప్పేసేసి ఇక్కడే సార్, అక్కడే సార్ అని చెప్పినట్టుగా 50 మీటర్లే సార్ అదంతా తిరిగి అనేట్లుగా అది చెప్పబోతారు. సరే, మనము ఏంటంటే దాని మీద అవేర్నెస్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాంగ్ రూట్ రావడం వల్ల ఈ యాక్సిడెంట్లు కూడా తరచుగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనల మేరకు అవేర్నెస్తో పాటు వాస్తవంగా కొన్ని స్పెషల్ జంక్షన్స్లో ఈ రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళ మీద డ్రైవ్ పెడుతున్నాం. ఆ బండ్లు తీసుకురావడం, అదేవిధంగా వాటికి ప్రాపర్ చలానాస్ వేసి వాటిని పే చేయించి, అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్ చేయించి, ఒకవేళ పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే పంపిస్తూ ఉన్నాం. చూద్దాం మరి కొద్ది రోజుల్లో ఇది దాని మీద చేంజ్ వస్తుందని చెప్పి అనుకుంటాం. టోటల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే ఎంతమంది సిబ్బంది కొరత ఏమి? సిబ్బంది కొరత అనేది ఏం లేదండి. మనకి టౌన్లో అన్ని ప్రముఖ కూడళ్లలో కూడా ఈ కేవీఆర్ వైపు నుంచి ఇటువైపు మొత్తం మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ వైపు కూడా అన్ని పాయింట్లో సిబ్బంది అనేది ఉన్నది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు. టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి?
దగ్గర దగ్గర మనకి నార్త్, సౌత్ కలిపి ఒక 25 పాయింట్ల వరకు. ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా మొబైల్స్ కూడా మూవ్ అవుతుంటాయి. ఆఫీసర్లు కూడా మూవ్ అవుతా ఉంటారు. వీలైనంత మటికి ఈ సమ్మర్‌లో ప్రజలకి త ఒక మాట చెప్తున్నాం. జాగ్రత్తగా ఉండండి ఎండ తీవ్రతకి. అందరూ కూడా వీలైనంత వరకి అత్యవసర పనులుంటేనే ఇదవ్వండి ఎండల్లో. అదేవిధంగా లేదంటే సాయంత్రం పూట రండి తప్ప మిట్ట మధ్యాహ్నాల పూట అట్లా అత్యవసరం లేకుండా నార్మల్ పనులకొచ్చి ఎండ తీవ్రత, వడదెబ్బకి గురి కావద్దని చెప్పి సూచిస్తున్నాం. ఒకవేళ రావాల్సొస్తే తగు జాగ్రత్తలు తీసుకొని తగిన వాటరు, మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్యారలల్‌గా మా సిబ్బందికి డైలీ మేము దానికి తగినటువంటి సూచనలు ఇస్తాం.